నిశ్చయం ఏర్పడిన వాడిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మామూలుగా భక్తి రెండు విధాలు, సాధన భక్తి, సిద్ధభక్తి అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో సాధన చేసేటప్పుడు భక్తి విషయంలో కొంతమందికి చెప్తూ ఉంటే అర్థమవుతుంది. ఎందుకంటే సాధన దశలో ఉన్న వాళ్ళతోనే మనకు అనుభవం ఉంటుంది. మనం సాధన స్థాయిలో ఉన్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. అసలు సాధనే లేని వాళ్ళు సమకూడమే కష్టం. సాధనలో ఉన్నవాళ్లే ఎలా సాధించాలి అని తెలుసుకోవడానికి కూడతాం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి భక్తి సాధన భక్తి కంటే మించినది. సాధన స్థాయిలో చెయ్యాలి కనుక చేయడం ఉంటుంది, అది కావాలి కనుక ఇది చేస్తారు. కానీ చేసేదాని మీద మమకారము అనురాగము ఉంటుందా అంటే ప్రశ్నార్థకమే. కానీ దృఢ నిశ్చయం ఏర్పడిన తర్వాత, అందుకే నిశ్చయ దార్ఢ్యాత్ ఊర్ధ్వం శాస్త్రరక్షణ అని మనకు కనిపిస్తున్నది. అందుకు నిశ్చయ దార్ఢ్యం ఏర్పడిన తర్వాత అంటే భగవాను యందు దృఢ నిశ్చయం, ఆయన యొక్క ఉనికి యందు కానీ అలాగే తన మనస్సు ఆయనతో సంగతం చేయడంలో కానీ దృఢమైనటువంటి స్థితి కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే పూజాదిష్వనురాగ, పూజల యందు అనురాగం చూపిస్తాడు అని వ్యాసుని మతమయ్యా అంటున్నాడు. ఆ లక్షణం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారనడానికి ఒక్కొక్కరి మతం ఇక్కడ చెప్తూ, వ్యాసుని మతం ఏంటంటే పూజాదుల యందు, పూజ అనగానే తదంగములైనటువంటి జపము, ధ్యానము, తపము ఇత్యాదులన్నీ కూడా స్వీకరించారు కనుక పూజాదుల యందు అనురాగం కనిపిస్తాం. ఆ అనురాగం, ఆ ప్రేమగా చేయడం అనేటువంటిది దృఢ నిశ్చయం ఏర్పడిన వారిలో కనిపిస్తుంది. లేని వాళ్ళు పూజ చేస్తారు కానీ పూజానురాగం లేదు. అలాగే రెండవది కథాదిశు అనురాగ అన్నాడు గర్గుడు. భగవత్ కథలు వింటూనే పరవశించిపోయేటటువంటి వారి గురించి ఇక్కడ వివరించారు. వారు కథలు వినడం కాదు, కథలు యందు అనురాగం కలిగి ఉంటారు. ఎంత వింటున్నా వాళ్ళకి తనివి తీరదు, అటువంటి స్థితిలో ఉంటారు. అలాంటి లక్షణం ఏర్పడిన వారు అంటే మనకు పూజల యందు అనురాగం ఏర్పడుతుందంటే కొంత ఎదిగేమని మనకు మనమే తెలుస్తూ ఉంటుంది. అలాగే కథల యందు అనురాగం ఏర్పడిందంటే ఎదిగేమని అర్థం. అంతేగాని ఇంకా రిటైర్ అయ్యాం కనుక చేసేదేం లేదు కనుక అక్కడికి వెళ్ళి కూర్చుందామంటే అది పూజానురాగం కాదు, అది కథానురాగం అంతకంటే కాదు. అందుకు కథానురాగం దృఢ నిశ్చయానికి లక్షణం. అయితే సాండిల్యుడు ఏమిటంటున్నాడంటే ఈ దేని యందు అనురాగం ఉన్నప్పటికీ కూడా ఆత్మయందు ఆ భగవద్ రతిని అనుభవించాలి. రతి అంటే మక్కువ అని అర్థం. ఆ భగవంతునిపై ఆసక్తి, భగవద్ అనుభవం పొందుతూ ఉన్నటువంటి ఆనందం, భగవద్ దర్శనానుభవం మనస్సులో ఆనందిస్తూ అప్పుడు కథలు విను లేదా పూజలు చేయి అనేది సాండిల్యుని యొక్క మతం అని చెప్పి ఇంకా తన మతాన్ని చెప్తున్నాడు. అంటే దృఢ లక్షణం కలిగిన వారు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అన్నది నారదుని మతం ప్రకారంగా ఏమిటి అంటే నారదస్తు తదర్పిత అఖిల ఆచారత తద్విస్మరణే పరమ వ్యాకులత. ఈ రెండు చాలా మంచి మాటలు. తత్ అర్పిత, తత్ అంటే ఇక్కడ ఆ పరమాత్మ యందు అర్పించినటువంటి అన్ని ఆచారములు కలవారు. ఆచారములు అంటే ఆచరించునవి ఆచారములు. ఈ ఆచారాలు మనస్సుతో చేసే వృత్తులు, ఇంద్రియ వృత్తులు, ఈ రెండు కూడా ఆచారములు అనిపించుకుంటున్నాయి. తన ఇంద్రియ వృత్తులు, మనోవృత్తులు కూడా ఆయనకే అర్పించాడు. ఇంకా తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కానీ లక్ష్యం కానీ వాడికి లేవు. అందుకు తదర్పిత అఖిలాచారత ఇది చెప్పినంత తేలిక కాదు, అది సాధించవలసినది. అందుకు దృఢ నిశ్చయం, ఆ దృఢ నిశ్చయం కోసం మనం చేస్తున్న సాధనలన్నీ అది ఏర్పడిన తర్వాత తదర్పిత అఖిల ఆచారత, అలాంటి వాడే నాకు ఇష్టమని కృష్ణుడే ప్రకటించాడు. నాకు అఖిలాచారములు ఎవడు అర్పణ చేస్తున్నాడో వాడు నాకు ప్రీతిపాత్రుడు అని స్వామి ప్రకటించాడు గీతలో. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ వచ్చింది కదా వాక్యం. అందుకు అక్కడ మనోదాఢ్యాత్ అన్న దగ్గర మనం తెచ్చుకోవాలి. ఆ దృఢ నిశ్చయుడైన వాడు ఎలా ఉంటున్నాడు? నారద మతం, నారాయణ మతం రెండూ ఒకటి. అందుకు నారాయణుడు చెప్పిన మాటనే ఇక్కడ చెప్తున్నాడు. నారాయణ దృఢ నిశ్చయ అన్న వెంటనే ఏం మాట చెప్తున్నాడండి? మయ్యర్పిత మనోబుద్ధి. ఇది చాలా గొప్ప మాట. మయి అర్పిత మనోబుద్ధి, నాయందు అర్పించిన మనోబుద్ధులు కలవారెవరో. మననశీలమైనది మనస్సు, నిశ్చయాత్మకమైనది బుద్ధి. ఈ నిశ్చయము మననము ఈ రెండు కూడా భగవానుడికి ఇచ్చాడు. కనుక అన్ని వృత్తులకి ఆధారం మనోబుద్ధులే. మన ఆచరణ శరీరంతో చేసేది ఆచరణ అయినప్పటికీ మనోబుద్ధులు ప్రమేయం లేకపోతే శరీరం మాత్రం ఆచరిస్తుందా? అందుకు మనోబుద్ధులు అర్పించిన వారి యొక్క ఆలోచనలు, ఆచరణలు ఈ రెండు కూడా భగవదర్పణములై ఉంటాయి. కనుక తదర్పిత అఖిల ఆచారత అంటే అర్థమేమిటో మయ్యర్పిత మనోబుద్ధి అన్న అదే. ఇది నారాయణుడికి ఇష్టమైన భక్తుడు వాడు. యో మద్భక్త సమీ ప్రియ అని స్వామి అక్కట ప్రకటించాడు అర్జును ముందు. ఆ మాటని ఇక్కడ ఇంత చక్కగా చూపిస్తూ తదర్పిత అఖిలాచారత. మనం ఏదైనా పనులు చేసేటప్పుడు లేదా ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు మనం ప్రతిదాన్ని డివైడ్ చేస్తాం. ఇది పత్ని కోసం, ఇది పుత్రుని కోసం, ఇది లోకం కోసం, అది వాడి కోసం, వీడి కోసం, ఇది నా కోసం. కానీ దేవుడి కోసం ఏ విభాగం చేశాం? భగవానుడికి ఇచ్చేవాడి దగ్గర ఈ విభాగాల్లో అంతా ఒక్కడికే.
ఇంకా పంచడం లేదనమాట. అదే తదర్పిత అఖిల ఆచారత. నేను భగవంతుని వాడిని, పరమాత్ముడు నావాడు అనే భావం దృఢమవుతుంది. అప్పుడే నిరోధము అని కూడా చెప్పుకున్నాం. నిరోధం అంటే ఆగుట. వీడు అన్నీ వెళ్ళి ఆగిపోయాయి. ఎక్కడ ఆగిపోయాయి? భగవానుడి దగ్గర ఆగిపోయాయి. ఆ ఆగిన చోటు నుంచి మరి సాగడంలే, అక్కడే ఉండిపోయిందనమాట. ఆ నిరోధము, తదర్పిత అఖిలాచారత, ఈ రెండు భక్తి స్వరూపాలని మొట్టమొదటి నుంచి ప్రకటిస్తున్న దాన్ని ఇక దృఢపరిచి చూపిస్తున్నాడు. అందుకు మనం లోకంలో దేనికో ఒకదానికి అంకితం అయిపోతాం, కానీ ఆలోచనలన్నీ భగవద్ అంకితం కావాలి అని. అయితే ఇక్కడ మనం చూసేటప్పుడు జ్ఞాన మార్గం, భక్తి మార్గం రెండు క్లాష్ అవుతూ ఉంటాయి. క్లాష్ ఏమి కావు, సమన్వయం చేసుకోవాలి. మనకు మనం అవన్నీ విడి మార్గాలు అనుకోవడం వల్ల వచ్చిన ప్రమాదాలు ఇవన్నీ కూడా. జ్ఞాన మార్గం ద్వారా నువ్వు ఎవరిని పొందుతున్నావో ఆయన యందే ప్రేమను చూపించమని చెప్తున్నాడు. అదే భక్తి కదా. ప్రేమ అని వాడితే భక్తి అయినది, విచారణ అని వాడితే జ్ఞానమైనది. కానీ ఈ రెండు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నావు నువ్వు? పరమాత్మను ఉద్దేశించి. అందులో సగుణ భక్త, నిర్గుణ భక్త, నిరాకార భక్త అనే గొడవలు వేరే విషయం. అది వాడి స్థాయి బట్టి ఉంటుంది. కానీ పరమాత్మ యందు అనురక్తి ఏర్పడడం అనేటువంటిదే ప్రధాన విషయం. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే తదర్పిత అఖిలాచారత అనేది జ్ఞాన మార్గంలో ఎలా ఉంటుంది, భక్తి మార్గంలో ఎలా ఉంటుందని సమన్వయం మనం చేయగలిగితే, జ్ఞానము అనుభవానికి రావడం వేరు, జ్ఞానం గురించి అనుకోవడం వేరు. జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ఈ మాట ఇంచుమించు అందరూ అంటూ ఉంటారు. ఒకటి కాదు అనే ఒక వాదం కూడా మనకు ఉంటూనే ఉంది. ఒకటి అయ్యే వరకు వాదం ఉంటూనే ఉంటుంది. అయితే ఒకటి అయిన వాళ్ళు వాదిస్తూ కూర్చోరు. వాళ్ళు ఒకటే అని నమ్మి ఆచరించే సిద్ధాంతం ఒకటి ఉన్నది. అది మన జ్ఞాన మార్గం అనుకుంటే, జీవాత్మ పరమాత్మ ఒకటే అనేటప్పుడు ఆ బోధ అనుభవానికి రానంత వరకు వాడి జీవితం బ్రహ్మార్పణ బుద్ధితో చేస్తాడు. ఏది చేసినా బ్రహ్మార్పణం, బ్రహ్మవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం అని జ్ఞాన మార్గంలో సర్వం బ్రహ్మమయం అనేటటువంటిది విచారణ ముందు చేస్తూ చేస్తూ తర్వాత తెలుసుకుని తాను కూడా బ్రహ్మయే అని తర్వాతకి వెళుతున్నాడు. అప్పుడు ఆ స్థితి జ్ఞాన మార్గంలో ఎలా ఉందో అక్కడ బ్రహ్మార్పణం అని చెప్పబడిందే ఇక్కడ తదర్పిత అఖిలాచారత అని ప్రస్తావించబడుతున్నది. అందుకు మొత్తానికి జరుగుతున్నదంతా ఇక్కడ. తర్వాత విస్మరణే పరమ వ్యాకులత. ఇది చాలా గొప్ప మాట చెప్తున్నాడండి. బాగా నష్టపోయేది ఏమిటంటే భగవంతుణ్ణి విస్మరించడమే మహా నష్టం. ఈ జీవితంలో ఎన్ని క్షణాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని దినాలు నువ్వు అలా వృధా చేసుకున్నావో నువ్వు లెక్కేసుకో. బ్రతుకులో లెక్క పెట్టుకోదగ్గ క్షణాలు ఏవైనా ఉన్నాయి అంటే ఆ కృష్ణుణ్ణి స్మరించిన క్షణం మాత్రమే లెక్క పెట్టుకోవాలి. మిగిలినంతా వేస్ట్. ఇదేదో భక్త్యావేశంతో భావావేశంతో అన్నది కాదు. తెలివైనవాడు చెప్పే మాట, తెలివి లేనివాడు పట్టించుకొని మాట. అందుకు మన జీవితంలో మనం వృధా చేసుకున్నవి భగవత్ స్మరణ లేనటువంటివి అన్నీ కూడా వృధా వృధా వృధా. అందుకు దేనికి ఆడవాలయ్యా అంటే సృష్టిలో నేను ఇది సంపాదించలేకపోయాను, అది సంపాదించలేకపోయాను, లేదా నా జీవితంలో ఇన్ని కోట్లు కోల్పోయాను, ఇన్ని లక్షలు కోల్పోయాను, అది కాదయ్యా నష్టపోవడం. భగవంతుడిచ్చిన ఆయువులో నీకు ఇన్ని నిమిషాలు, ఇన్ని గంటలు కేటాయిస్తే దానిలో ఎన్ని మార్లు ఆయన స్మరించకుండా గడిపేసావో అవి నష్టపోయావు. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్యో నజాతు చిత్ సర్వే విధి నిషేధాస్యు ఏతయోరేవ కింకరాహ. పరమాత్మని మరవకుండా బ్రతుకు. సర్వశాస్త్రాలయు తిరగేసి నువ్వు చూసినా తేలేది ఇదొక్కటే, ఇదొక్క మాట. ఈ విధి నిషేధాలన్నీ కూడా ధర్మములు ఏవైతే విధి నిషేధములు ఏవైతే చెప్పబడుతున్నాయో శాస్త్రములు ఎందు ఇది చెయ్యు, ఇది చెయ్యకూడదు అనే ధర్మబోధాలన్నీ కూడా ఈ ఒక్క మాటకి కింకరులు సుమా ఇవన్నీ అన్నాడు. అంటే ఈ ధర్మపన్నాలన్నీ కూడా దీన్ని అనుసరించే ఉంటాయి. అంటే భగవంతుణ్ణి మరవరాదు అనేది అసలైన ధర్మం. దాని తర్వాత మిగిలిన ధర్మములన్నీ చెప్పబడుతూ ఉంటాయి. అంతేకాదు భగవత్ స్మృతిలో పాపం కూడా పుణ్యంగా మారిపోతూ ఉంటుంది. విశేషం అది. పాపం పోగొట్టుకోవడానికి పాపం పోతే కానీ భగవంతుడి స్మరణ పట్టదు. పాపం పోవాలంటే భగవంతుడిని స్మరించాలి. అదే అండి చిత్రం. అందుకు పట్టకపోయినా గట్టిగా నువ్వు పట్టుకుని చెయ్యగా పాపం పోతుంది. ఒక ఆయన చాలా కాలం జపం చేసి భగవన్నామం చేసి గురుగారి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు చేశానండి, కానీ నాకేం ప్రయోజనం కలగలేదు, వదిలేనా అని అడిగాడు. వదిలే అన్నట్టు ఆయన. నిజంగా వదిలేస్తే ముంచుకోదు కదా అన్నట్టు. మళ్ళీ అదొక భయం. వదిలేయాలని ఉంటుంది కానీ మళ్ళీ ముంచుకోదు. నేను చెప్తున్నానుగా వదిలే అన్నాడు గురువాజ్ఞని. ఇది బాగుంది. ఏ ఆజ్ఞ పాటించకపోయినా ఇట్లాంటి ఆజ్ఞలు పాటించడానికి సిద్ధం మనం. వదిలేయమంటే హ్యాపీ. వదిలేసేట మరుసటి రోజు ఏడుస్తూ వచ్చేట. ఏమనంటే ఇన్నాళ్ళు చేసి మీరు వదిలేయమంటే నాకు తోచడం లేదండి, చెయ్యాలని అనిపిస్తుంది. అది నాయన భగవంతుడు నీకు అనిపించడం ముందే పని చేస్తోందని అర్థం అన్నమాట. పని చేస్తోంది, వదలాలనిపించని స్థితి. నిన్న వరకు చేస్తున్నంతకాలం వదిలేయాలనిపిస్తుంది, నువ్వు వదలాలనిపించిన స్థితి ఉంది కదా, కనుక కొనసాగించు అన్నట్ట. అప్పుడు కొంతకాలం చెయ్యగా
అతడు పరమ ప్రేమగా నామం వింటే చాలు కరిగిపోతూ జపించడం మొదలుపెట్టాట. అంటే ముందు నీకు పట్టినా పట్టకపోయినా చేస్తూ 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 ఉండగా ఆ స్మరణ సహజమైపోతుంది నీకు. ఆ సహజమైపోవడం వల్ల ఎప్పుడైనా స్మరణ ఏ బాహ్య కారణాల వల్ల లేక సుషుప్తి నిద్ర ఇత్యాదుల వల్ల కానీ కాస్త పోతే అయ్యో స్మరించలేకపోయిన వ్యాకులపడి ఏడుస్తావు నువ్వు. అందుకు తద్విస్మరణే పరమ వ్యాకులత అన్నాడు. సృష్టిలో నువ్వు ఎంత వేదన పడ్డా నీ ప్రారంధం బట్టి నీకు ఏదైనా దొరుకుతుంది, కానీ నీ వేదన బట్టి ఏదీ దొరకదు. కానీ నీ వేదన బట్టి ప్రారంధాన్ని కూడా పక్కన పెట్టి దొరికేవాడు భగవంతుడు ఒక్కడే. అందుకు ఆయన కోసం వేదన పడదాం. అలాగ వ్యాకుల పడ్డటువంటి వారిలో ఎవరైనా ఉదాహరణలు ఉన్నారా అంటే మహాత్ముని చూపిస్తున్నాడు. యథా వ్రజగోపికానా. ఇక్కడ నుంచి వరుసగా 3 సూత్రములు వ్రజగోపికల గురించే చూపిస్తున్నాడు. వ్రజగోపికలు, వ్రజము అనే పేరే గొప్ప శబ్దం అండి. వ్రజము, గోపి, బృందావనం, రాధ, కృష్ణ, ఇవి సమాధి శబ్దాలు, సామాన్యమైన శబ్దాలు కావు. కాస్త హృదయంలో శుద్ధి ఉన్నటువంటి వాడు ఉంటే, అంటే చిత్తంలో శుద్ధం అనేది ఉంటే ఈ మాటలకి తన్మయం చెందుతాడండి. ఆ శుద్ధం ఏ పాటి లేని వాడికి ఈ మాటలు ఏ అనుభూతిని ఇవ్వలేవు. కొందరికి గోపి మాట వింటే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వివేకానంద, రామకృష్ణ పరమహంస మొదలైన వారు సమాధి స్థితికి వెళ్ళేవారు. ఎవరు వెళ్ళారు సమాధి స్థితిలో గోపిల గురించి తలుచుకోగానే? ఎవడు తన భార్యలో కూడా అమ్మవారిని చూశాడో ఆ మహాత్ముడు రాధాగోపి నామములు విన్నంత మాత్రాన సమాధి స్థితికి వెళ్ళాడంటే వా కృష్ణ ప్రేమ గురించి ఇంద్రియలోలురికి అర్థం కాదు. అందుకు సకామయమాన నిరోధ రూపత్వ దగ్గర నుంచి మనకు గోపికల యొక్క భక్తిని చూపించడానికి నారదుడు ఇన్ని వివరిస్తూ, నారదుడి అభిప్రాయం ప్రకారం దృఢ నిశ్చయమైన భక్తి కలిగినటువంటి వారు నిరంతరం తదర్పిత అఖిలాచారతలో ఉంటారు, తద్విస్మరణమే పరవ్యాకులతలో ఉంటారు. ఆ లక్షణం గోపికల్లో ఉంది అని చూపిస్తున్నాడు. అది లింక్ అనమాట.